ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి సంక్రమిస్తున్నారు. మిథున సంక్రమణానికి సంబంధించి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ ద్వాదశి, ఉదయం 7:49 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం రేవతి, రాత్రి 8:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి, కుజ, బుధ మేషరాశిలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసంతృప్తిగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరులతోటి పోటీ పడి చేసే పనులలో కూడా మీకు సానుకూలత అనేది తక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది, వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. రుణ సంబంధిత విషయాలలో కూడా మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు తీర్చాలని ఒత్తిడి మీ పైన అధికంగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు అనేక విషయాలకు సంబంధించి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలే గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కుటుంబానికి సంబంధించి అనేక విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటుగా వారికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వారికి అనుకూలత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలకు సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం అవసరం. దీంతోపాటు మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు కూడా మీరు వెతికే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వీటితో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతో పాటు విహారయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలను తగ్గించుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం, చికాకులు ఎక్కువగా ఉండటం ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు మాత్రం మీరు పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి మీరు గోప్యత పాటించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ గౌరవానికి సంబంధించి జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా మీరు అధిగమించే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే అధికారులతోటి ఘర్షణ కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా మీకు పురోగతిని కూడా ఇస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు విద్యా గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. నెమ్మదిగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రయాణాలు చేయటము లేకపోతే ప్రయాణాల వలన శారీరకంగా మీకు ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించేందుకు ప్రయత్నించాలి. భాగస్వామ్యం వలన ఆర్థికంగా అనుకూలత లభించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. స్నేహితుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు, వారి వలన నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఇవే అంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో నెమ్మదిగా ఉంటూ జాగ్రత్తగా ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి స్మరించుకోవటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు కలుగుతున్న నిందలు, అపవాదులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, దీంతో పాటుగా మీ యొక్క వైవాహిక జీవితము, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానము, సంతానానికి సంబంధించి అనేక విషయాలు, వీటి గురించి కూడా మీ కుటుంబ సభ్యులతోటి మీరు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా శ్రమ అధికంగా ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, శారీరకంగా బడలిక అధికంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు పెడుతున్న పెట్టుబడులలో ఎటువంటి లాభము లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేవారు మాత్రం జాగ్రత్త వహించాలి. ధన నష్టం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంది. వీటితో పాటు మీరు ఏ విషయం గురించి చర్చించినా, మాట్లాడినా అది ఇతరులకి ఇబ్బందికరంగా ఉండటం కానీ, లేదా వారు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా సానుకూలత తక్కువగా గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపడి ఎటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే ఇతరులకి ధన సహాయం చేయటం వలన ఆ ధనం నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సరస్వతి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో నెమ్మదిగా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తిపరంగా అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోవటం, ఆరోగ్యపరంగా మీకు కలుగుతున్న ఇబ్బందులు కూడా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. మాట పట్టింపులు లాంటివి ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం వలన సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు నవగ్రహాలలో శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడు ఉదయం 10:58 మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శుక్రుడు అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవాలన్నా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో స్నానం చేశాక దీపారాధన చేసి 20 సార్లు చదవాలి. శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు కాబట్టి నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించటం, లేదా
1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి మిథున సంక్రమణం సందర్భంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఈరోజు లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకుని కళారంగంలో విశేషమైన పురోభివృద్ధి సాధించవచ్చు, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రపారాయణలు చెయ్యలేని వాళ్ళు ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి అలసందలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నమస్కారం. అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. అదృష్టయోగం ఎలా వరిస్తుంది? నేను అదృష్టవంతుడిని అని ఎలా అనుకోవాలి? మాట్లాడితే అదృష్టయోగం అంతర్ధానం అవుతుంది. అదృష్టం మౌనంలోనే ఉంది. మౌనం అదృష్టానికి రెండవ భాగం, పార్శ్వం అని చెప్పాలి. ఒక్క నాణాన్ని మనం అలా చూచినప్పుడు ఆ నాణానికి ఉండేటటువంటి బొమ్మ బొరుసు అనే రెండింటిలో ఒకవైపు అదృష్టం, రెండవ వైపు మౌనం. మౌనమే అదృష్టానికి మూల కారణం. ఎలా తెలుసుకోవాలి? మాట్లాడే కొద్దీ మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. మాట్లాడే కొద్దీ మనం వినియోగించేటటువంటి కాలం కూడా తగ్గిపోతూ ఉంటుంది. మాట్లాడే కొద్దీ మన వద్ద ఉన్న ధనం కూడా తగ్గుతుంది. మాట్లాడకుండా మౌనంగా ఉంటే భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ఇది ఎలా సాధ్యం? అదృష్టయోగంలో ఆధ్యాత్మికతకు సంబంధించి ఈ మౌనానికి ఉండే బలాన్ని సంప్రదాయం ఎలా వివరిస్తుంది? అజప జప యోగం అనే పద్ధతి ద్వారా అదృష్టయోగాన్ని మనం వరించుకునే విధంగా మార్చుకోవచ్చు, మనల్ని వరించే విధంగా మార్చుకోవచ్చు అంటూ అజప జప యోగం తెలియజేస్తుంది. ఒక్క రోజులో 24 గంటలకు సంబంధించి 1440 నిమిషాలు ఉంటాయి. మన గుండె నిమిషానికి కొట్టుకునేటటువంటి క్రమం 72 సార్లు. 72 ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నప్పుడు అది 144. 1440. అజప జప క్రమంలో ఏ దైవానికి సంబంధించని శబ్దజాలంతో మనస్సులో శూన్య స్థితిని ఊహిస్తూ ఏ దైవం మనకు ఇష్టమో ఆ దైవ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఇది అదృష్టయోగాన్ని మౌనంగా మనం గ్రహించేటటువంటి విధానం. మౌనంగా ఉండడంతో సర్వ ఇంద్రియాలు మనస్సు పైన కేంద్రీకృతమై ఉంటాయి. మనస్సు మన ఇష్టదైవం పైన ఆ రూపాన్ని ఆలోచన చేస్తూ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఇష్టదైవం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఇష్టదైవం అనుగ్రహం ఉంటే అదృష్టయోగం మనల్ని భరించినట్లే. ఇష్టదైవం అనుగ్రహం కారణంగానే కదా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ మనం పొందగలుగుతున్నాం. కనుక మౌనంలోనే అదృష్టయోగాన్ని మనం పొందగలుగుతాం. ఉపాంశువు అన్న పేరిట పెదవుల కదలిక కూడా లేకుండా మనస్సులో మనకు నచ్చిన దైవనామాన్ని స్మరణ చేయడం ప్రారంభం చేస్తే క్రమంగా ఆ దైవనామ స్మరణ కూడా అంతర్ధానమై దైవం రూపమే మిగులుతుంది. ఈ సాధన 3వ స్థితికి చేరేసరికి ఆ దైవ రూపం కూడా అంతర్ధానమై ప్రయోజనకరమైనటువంటి జ్యోతి కాంతి రూపమే మిగులుతుంది. అదే అదృష్ట కాంతి. అదృష్టం భరించిన వారికి ధనం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఆరోగ్యం మట్టుకు తప్పక కుదిరి ఉంటుంది. అనారోగ్యం వారి దరి చేరడానికే వెనుకంజ వేస్తుంది. పెదవులపైన సదా చిరునవ్వుతో అదృష్టం కలవారు ఎలాంటి ఆపదలో కూడా పడకుండా నవ్వుతూ అలా కాలం గడిపేస్తారు. ఏవైనా సందర్భాలలో వారికి ఇబ్బందులు కలిగినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, అవాంతరాలు ఏర్పడినప్పుడు వాటిని సులభంగా వారు దాటగలుగుతారు. అందుకోసమే వారు మౌనాన్ని ఆశ్రయిస్తారు. వాక్కు వెండి, మౌనం బంగారం అన్నారు పెద్దలు. ఎందుకు ఇలా అన్నారు? అదృష్టయోగం ఖరీదైన లోహం, బంగారానికి సంబంధించింది కదా అలా అనుకుంటే, వాక్కు మాట్లాడే కొద్దీ జీవశక్తి నష్టమవుతుంది.
జీవశక్తిని పెంచుకోగలిగితే ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం. ఆరోగ్యం ఉన్న చోటనే అదృష్టం. అంటే మౌనమే అదృష్టానికి మూలహేతువు. మౌనం 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 మౌనం, నిరంతరం మౌనం మౌనం. మాట్లాడడం మొదలు పెడితే ఈ నోరు చేసేటటువంటి 2 పెద్ద దోషాలలో రెండవది అయినటువంటి దోషం మాట్లాడడం. ఒకటి, దొరికిన పదార్థమంతా కూడా లోన వేస్తూ ఉండడం చేత శారీరక రోగాలు వస్తాయి. ఊరికే మాట్లాడుతూ ఉన్నందువలన వాక్కుకు సంబంధించిన శత్రుత్వ గుణాలు పెరగడంతో అదృష్టయోగం అంతర్ధానమవుతుంది, శత్రుత్వాలు పెరుగుతాయి. అందుకు ప్రత్యామ్నాయంగా మాట్లాడడం తగ్గించి నవ్వుతూ కాలం గడుపుతూ ఉపాంశువు అన్న క్రమంలో ఇష్టదేవతా నామస్మరణ చేస్తూ కాలం గడిపితే అదృష్టయోగం తప్పక వరిస్తుంది. మౌనం భగవత్ స్వరూపం, మౌనం అదృష్ట స్వరూపం. భగవంతుడిని అర్చన చేసే క్రమంలో మౌనవ్యాక్ష ప్రకటిత తముడిగా దక్షిణామూర్తినే గుర్తించాలి అని మనకు అదృష్టయోగ విధానంలో శాస్త్రం చెప్పిన మార్గం కనుక దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే సమస్త దేవతల అనుగ్రహం కూడా మనకు సులభంగా లభిస్తుంది. కాబట్టే జ్ఞానస్వరూపంగా, ధనస్వరూపంగా, అదృష్ట స్వరూపంగా, అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి నిజమైనటువంటి రూపంగా ఆ స్వామిని స్తోత్రం చేద్దాం. అదృష్ట యోగానికి మూల కారణం తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.